న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు ఏపీ ఈపీ డీసీఎల్కు చెందిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. 24,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇచ్చి దశల వారీగా వారిని రెగ్యులర్ చేయాలని కోరారు. 20 నుండి 25 సంవత్సరాలుగా ఇందులో పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సైడ్ తీయాలంటే ఆడాలరా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఉన్నత పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ కార్మికులు అనేవాళ్ళు దగ్గర 24,000 మంది ఉన్నారు. వాళ్ళని అందరినీ సంబద్ధీకరణగా సమాన పని సమాన వేతనం ఇస్తూ దశల వారీగా వాళ్ళని రెగ్యులేట్ చేయమని కోరడం జరిగింది. ఈ దీర్ఘమైన సమస్యలు చాలా సంవత్సరాలు బట్టి ఇలాగ సుమారు 20-25 సంవత్సరాలు బట్టి ఇందులో పనిచేస్తూ ఎటువంటి ఇది లేకుండా ఇబ్బందులు పడుతున్నారు కాంట్రాక్ట్ కార్మికులు అందరూ. ఇందులో షిఫ్ట్ ఆపరేటర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, అలాగే మొత్తం 24,000 మందికి కూడా ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా ఆ ఖాళీశాల జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల మినిస్టర్ గారికి వచ్చాము, మీ ఉన్నత పత్రం ఇచ్చి మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి నేను అసెంబ్లీలో మాట్లాడి దాని మీద వచ్చి ఈ సబ్జెక్ట్ అంతా ఎవరి దగ్గర ఉంది ఏంటి ఉంది అవన్నీ తెలుసుకొని నేను మాట్లాడి సామరస్యంగా పరిష్కరిస్తామని తెలిసిపోయింది.